సో, కలుపుని మనము సహజ సిద్ధంగా అంతర్కృషి చేసి అని నివారించుకోవచ్చు. లేదంటే మల్చింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు. ఆహ్, సంవత్సరాన్ని బట్టి మొక్క సైజుని బట్టి ప్రతి సంవత్సరానికి ఈ పాదు సైజ్ అనేది పెంచుకుంటూ ఉండాలి. మొదటి సంవత్సరం 1 మీటర్ రే రేడియస్, రెండవ సంవత్సరము 2 మీటర్ల వ్యాసార్థం, మూడో సంవత్సరం 3 మీటర్ల వ్యాసార్థం వరకు కూడా మనం మొక్క యొక్క పాదు సైజును పెంచుకుంటూ ఉండాలి. ఈ పాదులో మనకు గడ్డి ఉండకుండా చూసుకోవాలి. మిగతా స్పేస్‌లో గడ్డి ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఈ పాదులో గడ్డిని రాకుండా ఉండడానికి మనము కెమికల్స్ ద్వారా అంటే హెర్బిసైడ్ ద్వారా స్ప్రే చేసి మనం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే స్మాల్ సైజ్ బ్రష్ కట్టర్స్ యూజ్ చేసి ట్రిమ్ చేసుకోవచ్చు. లేదంటే స్మాల్ సైజ్ టిల్లర్స్ కూడా యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. అంటే చాలా డెప్త్‌గా మనం ప్లౌ చేయకూడదు పాదులలో. సో, అదొకటి రైతులు గుర్తుంచుకోవాలి. లేదంటే ఇంకా చాలా లో కాస్ట్ మెథడ్ ఏందంటే ఆ పాదులలో వరిగడ్డి గానీ, లేదంటే కొమ్మలు నరికేసినవి అవే కొమ్మలు అందులోనే వేయడం గానీ, లేదంటే గ్రీన్ మాన్యూర్ వేసిన తర్వాత పంటలను కోసి ఆ పాదులలో కప్పడం గానీ, ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఆ పాదులలో గడ్డి అనేది పెరగకుండా ఉంటుంది. సో, మనం కెమికల్ ఫెర్టిలైజర్స్‌లో జనరల్‌గా యూజ్ చేసేటువంటిది పారాక్వాట్ అయితే 5 ml పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే గ్లైఫోసేట్, అమోనియం కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అది కూడా 5-8 ml పర్ లీటర్ కూడా కలిపి పాదులలో స్ప్రే చేసి, లేదంటే సాళ్ళ మధ్యలో కూడా స్ప్రే చేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం రైతులకి సజెస్ట్ చేసేది ఏంటంటే పాదులలో ఎప్పుడు మనం మల్చింగ్ అంటే పంట అవశేషాలతోని, వరి గడ్డితోని కానీ, లేదంటే గ్రీన్ మాన్యూర్ కట్ చేసి పాదులలో వేయడం చేసినట్లయితే, అలాగే ఏదైతే ఆయిల్ పామ్ కొమ్మలు కొన్ని తీసేస్తూ ఉంటాము, ఓల్డ్ ఉన్నవి, డిసీజెడ్వి మొక్కలు, భూమికి అంటుకునే కొమ్మలు ఉంటాయి కదా, అవి తీసేసినవి కూడా అదే పాదులలో కప్పి ఉంచడం చేయడం వల్ల న్యాచురల్గా కూడా కొంచెం ఆర్గానిక్ మాన్యూర్ ఫామ్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది.